హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రీవియస్ వీడియోలో మీకు కృష్ణేశ్వర జ్యోతిర్లింగం ఎలా రీచ్ అవ్వాలో చెప్పాను కదా. ఈ వీడియోలో అయితే మీకు త్ర్యంబకేశ్వర జ్యోతిర్లింగం ఎలా రీచ్ అవ్వాలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. మా కృష్ణేశ్వర జ్యోతిర్లింగం దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగింది. కృష్ణేశ్వర ఆలయం నుంచి మేమైతే ఛత్రపతి సంభాజీనగర్ రిటర్న్ అయితే వెళ్ళిపోయాము. ఛత్రపతి సంభాజీనగర్ బస్ స్టాప్ నుంచి మేమైతే షిరిడికి బస్ మాట్లాడుకున్నాము. పర్ పర్సన్ 350 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఎగ్జాక్ట్ 2.5 అవర్స్లో అయితే మేము షిరిడి చేరుకున్నాము. షిరిడిలో మాకు దర్శనం అయితే ఎగ్జాక్ట్ 2 అవర్స్ పట్టింది. 6:30కి లోపలికి వెళ్ళి 8:30కి అయితే బయటకు వచ్చాం. షిరిడి నుంచి అయితే మాకు నాసిక్కి ఒక బస్సు మాట్లాడుకున్నాం. వాళ్ళైతే పర్ పర్సన్ 200 రూపీస్ ఛార్జ్ చేశారు. ఎగ్జాక్ట్ 2 అవర్స్లో అయితే మేము నాసిక్ అయితే చేరుకున్నాం. త్ర్యంబకేశ్వర జ్యోతిర్లింగం దర్శనం చేసుకోవడానికి మీరు ఎక్కడున్న నాసిక్ రోడ్కి అయితే రావాల్సిందే. బై ట్రైన్ మీరైతే నాసిక్ రైల్వే స్టేషన్కి రీచ్ అవ్వాలి. హైదరాబాద్ నుండి అయితే దేవగిరి ఎక్స్ప్రెస్ అయితే మీకు అవైలబుల్గా ఉంటుంది ఫ్రమ్ సికింద్రాబాద్. ఇదే మేము నాసిక్లో స్టే చేసిన హోటల్ షాలిమార్. మేము ఎర్లీ మార్నింగ్ 5 o'clock త్ర్యంబకేశ్వర జ్యోతిర్లింగంకి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇదే నాసిక్ సిబిఎస్ బస్ స్టాండ్, అంటే సెంట్రల్ బస్ స్టాండ్. ఇందులో అయితే 2 బస్ స్టాప్స్ ఉంటుంది. ఒకటి న్యూ బస్ స్టాండ్, ఇంకోటి ఓల్డ్ బస్ స్టాండ్. ఇదే ఓల్డ్ బస్ స్టాండ్. త్ర్యంబకేశ్వర టెంపుల్కి వెళ్ళడానికి ఓల్డ్ బస్ స్టాప్ నుంచి అయితే బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. ఇదే మనం ఎక్కబోయే ఎలక్ట్రిక్ బస్. నాసిక్ నుండి అప్రాక్సిమేట్లీ 40 minutes అయితే పడుతుంది త్ర్యంబకేశ్వర టెంపుల్ చేరుకోవడానికి. బస్ టికెట్ అయితే 50 రూపీస్ పర్ పర్సన్ ఛార్జ్ చేశారు. ఇదే త్ర్యంబకేశ్వర్ బస్ స్టాప్. మేమైతే ఎగ్జాక్ట్లీ 6:20 వరకు చేరుకున్నాం. త్ర్యంబకేశ్వర టెంపుల్ నుండి స్ట్రేట్కి వెళ్ళి లెఫ్ట్ సైడ్కి అయితే తిరిగితే మీకు త్ర్యంబకేశ్వర్ ఆలయ గోపురం అయితే కనిపిస్తుంది. ఈ టెంపుల్కి 300 years అబోవ్ హిస్టరీ అయితే ఉంది. పేష్వా ఎరాల్లో రీబిల్డ్ అయితే చేశారు. ఇక్కడ ఉండే లింగం చాలా యూనిక్. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర ఫామ్ 3 ఫేసెస్గా ఉంటాయి. ఇండియాలో ఇంకా ఎక్కడ ఇలా 3 ఫేస్డ్ జ్యోతిర్లింగం కనిపించదు. సో ఇది ఎక్స్ట్రీమ్లీ రేర్ అండ్ పవర్ఫుల్. గోదావరి రివర్ జన్మస్థానం కూడా ఇక్కడే అంటారు. సో ఈ ప్లేస్ స్పిరిచువల్గా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ చాలా యూనిక్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. ఎంటైర్ టెంపుల్ బ్లాక్ స్టోన్తో కన్స్ట్రక్ట్ చేశారు. చాలా స్ట్రాంగ్ అండ్ ఏన్షియంట్గా కనిపిస్తుంది. లోపలికి మొబైల్ ఫోన్స్ అయితే అలౌ చేశారు. చెప్పులు మాత్రం ఇక్కడ ఉన్న లోకల్ షాప్స్ వాళ్ళైతే అడుగుతూ ఉంటారు పెట్టండి అని చెప్పి. ఎందుకంటే చెప్పులు పెట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి సామాన్లు కొనిపించుకుంటారు. అవే మీకు డబుల్ ఛార్జ్ అవుతుంది. సో ఇక్కడున్న షూ స్టాండ్లో అయితే పెట్టండి. ఇక్కడైతే ఆఫీషియల్ పర్ పేర్ అయితే 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇదే ఆలయం మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళాలి. దర్శనానికి క్యూ ఇదే అన్నమాట. మేమైతే ఫ్రీ దర్శనంలో వెళ్ళాము. ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం వల్ల క్రౌడ్ అంత ఎక్కువగా అయితే లేరు. ఒకవేళ మీరు క్యూలో ఎక్కువసేపు నిలబడ్డా కూడా మీకైతే టీవీలో లైవ్ పూజ కవరేజ్ అయితే ఉంటుంది. సో నో వరీస్. ఇక్కడ మహారాష్ట్ర డివోట్స్ అయితే ఒక చాలా అందమైన భక్తి పాట పాడారు. త్ర్యంబకేశ్వర జ్యోతిర్లింగం స్థల పురాణం అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఒకానొకప్పుడు గౌతమ మహర్షి అనే ఒక మంచి ఋషి తన భార్య అహల్యతో కలిసి తపస్సు చేస్తూ యాగాలు పుణ్యాలు చేస్తూ ఉండేవారు. ఇక్కడ వారు ఉంటే భూమి అంత సంపదతో నిండిపోయేది. రెయిన్ సరిగ్గా పడ్డాయి. గౌతమ మహర్షి ఒక పశువుని చాలా ప్రేమగా చూసుకుంటారు. ఒకనొక రోజు ఆ పశువు ఆశ్రమంగా తిరుగుతుంటూ ఒక అపశకనం వల్ల చనిపోయింది. తప్పు తనది కాకపోయినా మహర్షి చాలా బాధపడ్డారు.
ఆశ్రమంలో ఉన్న ఋషులు కూడా ఈ పాపం తీరడానికి శివుణ్ణి అయితే ప్రార్థించమని చెప్పారు. అప్పుడు గౌతమ మహర్షి తపస్సు స్టార్ట్ చేశారు. రోజులు, నెలలు, కల వరకు భక్తితో శివుణ్ణి ధ్యానం చేశారు. వారు చేసిన తప్పు కాదని శివుడు వారిలో ఉన్న మంచి మనసును చూసి సంతోషం పొందారు. ఆ తపస్సుకి సంతోషించిన శివుడు, నీ హృదయం చాలా పవిత్రం, నువ్వేం పాపం చేయలేదు అని చెప్పారు. గౌతమ మహర్షి కోరిక ఏంటంటే, నాకు ఈ పాపం భారం తగ్గడానికి ఒక పవిత్ర నది కావాలి అని శివుడిని అయితే కోరుతారు. అప్పుడు శివుడు గోదావరి దేవిని అయితే ఆకాశం నుండి భూమి మీదకి తప్పించి ఇక్కడి త్ర్యంబకేశ్వర్లో ప్రకటించారు. అందుకే గోదావరి నదికి గౌతమి అనే పేరు కూడా వచ్చింది. గౌతమ మహర్షి భక్తిని చూసి శివుడు ఇక్కడ స్వయముగా 3 ముఖాలతో కనిపించి జ్యోతిర్లింగం రూపం ధరించారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర ఇలా 3 ముఖాలున్న జ్యోతిర్లింగం ప్రపంచంలో ఇంకెక్కడ లేదు. అందుకే ఈ టెంపుల్కి త్ర్యంబకేశ్వర అనే పేరు వచ్చింది. ట్రీ అంటే 3, అంబక అంటే ఐస్, శివ యొక్క 3 డివైన్ ఫేజెస్ని ఇండికేట్ చేస్తాయి. సో ఫ్రెండ్స్, ఇది త్ర్యంబకేశ్వర టెంపుల్ యొక్క కంప్లీట్ స్థల పురాణం. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.